హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. 3 కోట్ల సార్లు ఏకాదశి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈరోజు వస్తుందంటారు. నా పూజ అయితే ముందు కూర్మావతారం ముగ్గుతో మొదలైందండి. కూర్మావతారం అంటే ఇంకేం కాదండి, తాబేలు ముగ్గు అని చెప్తున్నాను. తర్వాత దేవుడికి మనం అన్నీ రెడీ చేసుకోవాలి కదండి. ముందుగా నేను పీటని శుభ్రం చేసుకొని పసుపు శుభ్రంగా రాసేసానండి. పసుపు అస్సలు మచ్చలు లేకుండా రాయాలి నీట్‌గా. రాసేసిన తర్వాత ఏంటంటే వరిపిండి, కుంకుమ కలిపి బొట్లు పెడతారండి. అదే వరిపిండితో ముగ్గు కూడా వేస్తారు. నేనైతే పద్మం ముగ్గు, 2 శంకు చక్రాలు వేసుకున్నాను సైడ్స్. ఇదిగోండి పీట ఎంత అందంగా కనిపిస్తుంది కదా! తర్వాత దేవుడి సామాన్లు రెడీ చేయాలి కదండీ. అయితే దేవుడి సామాన్లు క్లీన్ చేసేసి, పసుపు రాసి, గంధం పెట్టి, కుంకుమ పెట్టి బొట్టు పెట్టానండి. అన్ని వస్తువులకి అలాగే పెడతాను. ముఖ్యంగా దీపానికి పెట్టాలండి. ఎందుకంటే దీపలక్ష్మి కదా! దీపలక్ష్మికి ఖచ్చితంగా మంగళ దీపం కాబట్టి పెట్టాలి. తర్వాత నేను వెంకటేశ్వర స్వామిని, శ్రీదేవిని, భూదేవిని ముందు రోజే రెడీ చేసుకున్నానండి. ఈ పూజ స్టార్ట్ చేశాను కదండీ. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనం పసుపు వినాయకుడిని పెట్టుకుంటాం కదండీ. అలాగే నేను కూడా పసుపు వినాయకుడు పెట్టుకొని పూజ చేశాను, ఆవాహనం చేశాను. తర్వాత నా దగ్గర కృష్ణుడు, రాముడు కూడా ఉంటే వాళ్ళు కూడా విష్ణుమూర్తి స్వరూపాలే కదండీ వినాయకుడు వీళ్ళంతా. అందుకని వినాయకుల్ని అందరినీ పెట్టి పూజ చేశాను. అష్టోత్తరం కోసం చిన్న వెండి వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని అష్టోత్తరం చేశానండి. తర్వాత నేను తయారు చేసుకున్న వెంకటేశ్వర స్వామిని ఉత్సవ విగ్రహాల్లా కనిపిస్తున్నాయి కదండీ, వాటిని పెట్టాను. దానికన్నా ముందు పటాన్ని పెట్టుకున్నాను, వెంకటేశ్వర స్వామి పటాన్ని. ఈ అక్షింతలు ఉంటాయి కదండీ అష్టోత్తరం చేసినవి, అవి పూజ మొత్తం అయిపోయిన తర్వాత మన తలపైన వేసుకుంటే ఎప్పుడు మనం బయటికి వెళ్ళినా వేసుకుంటే అష్టోత్తరం చేసిన పుణ్యం అంతా మనకు వస్తుందంట అండి. ఆ రోజే కాదు, మరుసటి రోజు వేసుకున్న ఆ పుణ్యం వస్తుందంట. నా పూజ ఇలా జరిగిందండి. నా పూజ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.